భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానము మరియు కర్మ సన్యాసం గురించి వివరించాడు. అర్జునుని సందేహం. కృష్ణుడు 3వ అధ్యాయంలో కర్మ చేయు కానీ ఫలాసక్తి లేకుండా చేయు అని బోధించాడు. అర్జునుడు ఆశ్చర్యపడ్డాడు. ఓ కేశవ, మీరు ఒకసారి కర్మను వదిలేయమంటారు, ఒకసారి కర్మను చేయమంటారు. ఇది నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. కర్మ, జ్ఞానం, సన్యాసం ఇవన్నీ వేర్వేరేలా అనిపిస్తున్నాయి. అసలు నిజమైన మార్గం ఏది అని అర్జునుడు అడుగుతాడు. కృష్ణుడు జవాబు ఇస్తూ జ్ఞానం యొక్క మూలం గురించి చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు. అర్జున, నేను చెబుతున్న జ్ఞానం అత్యంత ప్రాచీనమైనది. నేను ఈ యోగాన్ని మొదట సూర్యదేవునికి బోధించాను. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకువుకు చెప్పారు. ఇలా ఇది రాజర్షుల వంశంలో కొనసాగింది. కానీ కాలక్రమంలో ఈ జ్ఞానం కనుమరుగైంది. ఇప్పుడు నిన్ను నా భక్తుడిగా, స్నేహితుడిగా చూస్తున్నాను. అందుకే మళ్ళీ నీకు చెబుతున్నాను. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. సూర్యుడు అనేక యుగాల క్రితం పుట్టాడు. మీరు మాత్రం ఇప్పుడు పుట్టారు. మరి మీరు సూర్యుడికి జ్ఞానం చెప్పినట్లు ఎలా సాధ్యం అని అడిగాడు. శ్రీకృష్ణుడు తన అవతార రహస్యం గురించి చెప్తూ ఇలా అన్నాడు. అర్జున, నేను, నువ్వు ఇద్దరం అనేక జన్మలు పొందాము. నీకు గుర్తులేదు, నాకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, అధర్మం పెరుగుతుందో ఆ సమయంలోనే నేను అవతరిస్తాను. సజ్జనులను రక్షించడానికి, దుష్టులను నశింపజేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగ యుగాలకు జన్మిస్తూనే ఉంటాను. ఈ రహస్యాన్ని తెలిసినవాడు నా నిజస్వరూపాన్ని గ్రహిస్తాడు. ఆత్మజ్ఞానంతో నన్ను తెలిసినవాడు మళ్ళీ జన్మచక్రంలోకి రాడు. శ్రీకృష్ణుడు కర్మ జ్ఞానం కలయిక గురించి మరింత వివరిస్తూ ఇలా అన్నాడు. అర్జున, నేను స్వయంగా భగవంతుడిని అయినా కూడా కర్మ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను కర్మ చేయకపోతే ప్రజలు కూడా కర్మను వదిలేస్తారు. అందుకే నువ్వు కూడా నీ కర్తవ్యాన్ని చేయాలి. కర్మ చేయకుండా కూర్చోవడం వల్ల మోక్షం రాదు. కేవలం సన్యాసం అని పిలుచుకోవడం వల్ల మోక్షం రాదు. ఫలాసక్తి లేకుండా సమర్పణ భావంతో కర్మ చేయడమే విముక్తి మార్గం. శ్రీకృష్ణుడు యజ్ఞాల రూపకాన్ని వివరించాడు. ఈ లోకంలో ప్రతి కర్మ ఒక యజ్ఞం లాంటిది. దేవతారాధన చేసేవారు దేవయజ్ఞం చేస్తున్నారు. ఇంద్రియ నియమం పాటించేవారు తమ యజ్ఞం చేస్తున్నారు. ధ్యానం చేసేవారు ధ్యానయజ్ఞం చేస్తున్నారు. కొందరు జ్ఞానాన్ని పంచుతూ జ్ఞానయజ్ఞం చేస్తున్నారు. ఇందులో శ్రేష్టమైనది జ్ఞానయజ్ఞం. ఎందుకంటే మిగతా అన్ని యజ్ఞాలు జ్ఞానం వల్లే సార్థకం అవుతాయి. జ్ఞానం లేనివాడు బంధంలో ఉంటాడు. జ్ఞానం కలవాడు మాత్రం పాపాలన్నింటినీ దహనం చేసి విముక్తి పొందుతాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు లోతుగా చూసి ఇలా అన్నాడు. అర్జున, నువ్వు జ్ఞానం పొందడానికి గురువుని వద్దకు వెళ్ళాలి. వినయంతో అడుగు, సేవ చేయి, ప్రశ్నించు. అప్పుడు గురువు నీకు సత్యాన్ని బోధిస్తాడు. జ్ఞానం పొందిన వాడికి ఇక మోహం ఉండదు. అతడు అందరిలో ఆత్మను చూస్తాడు. బ్రాహ్మణుడిలో, పశువులో, కుక్కలో, అజ్ఞానిలో కూడా ఒకే ఆత్మను గుర్తిస్తాడు. ఎన్ని పాపాలు చేసినా ఆత్మజ్ఞానం అన్న అగ్ని వాటిని బూడిద చేస్తుంది. జ్ఞానం వలన అతడు దృఢంగా నిలుస్తాడు, శాంతిని పొందుతాడు. చివరగా కృష్ణుడు ఇలా అన్నాడు. అర్జున, నీ హృదయంలోని సందేహాలను జ్ఞాన ఖడ్గంతో తొలగించు. లేచి నిలబడు, నీ కర్తవ్యాన్ని చేయి. ఎందుకంటే ఇదే నీ విముక్తికి దారి అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం.